సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీకు మంచి జరిగింటే ఓటు వేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా పిలుపునిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు. ప్రధానంగా ఎట్లాంటి స్పందన వస్తుంది? ఎందుకంటే మీకు మంచి జరుగుంటే ఓటు వేయమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే విషయాన్ని ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఇట్లాంటి స్లోగన్తో ముందుకు వెళ్ళలేదు. మీరు ఎట్లా చూస్తారు ఎమ్మెల్యే గారు? ప్రధానంగా నేనే ఇప్పటికే 8వ ఎలక్షన్కు నిలబడతాను. ఎప్పుడు కానీ ఎవరు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి ఇలా మీకు కుటుంబాలకు మంచి జరిగి ఉంటే ఓటేయండి, ఆశీర్వదించండి అని చెప్పిన అడిగిన దాఖలాలు ఎక్కడా లేవు. కూడా గతంలో చాలా ఎన్నికలు కూడా చూసాం ప్రజాస్వామ్యంలో, ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక అవకాశాన్ని ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ మేనిఫెస్టోలో 99% అమలుపరిచిన ఘనకీర్తి కూడా ఈ ప్రభుత్వానికే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కాన్ఫిడెన్స్ నేను చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి ఎవరుగానే ఇవ్వలేదు, ఎవరు అంత సాహసం కూడా చేయలేదు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలకు మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి, మరొక మారు కూడా ఆశీర్వదించండి, నేను మరొక ముందుకు తీసుకొని పోతాను. ఈరోజు ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు నేను చేశాను, అభివృద్ధి కార్యక్రమం చేశాను, ఒక కొత్త కాన్సెప్ట్తో కూడా చేశాను. భవిష్యత్తు మీ పిల్లలకు, మీ తరాలకు మేలు జరిగేటట్లు ఎడ్యుకేషన్ విషయంలో కానీ, తర్వాత ఆరోగ్య విషయంలో కానీ అనేక రకాలు కూడా ఈరోజు కూడా చేశాడు. తర్వాత మేము అనేది కూడా కేవలం మాకు వచ్చింది గత ఎన్నికల్లో 52% మాత్రమే ఓటు వస్తే, కానీ ఈరోజు మేము సంక్షేమ కార్యక్రమం అనేది కూడా ఎక్కడ కానీ ఏదో నాకు ఓటేశాడనో, భవిష్యత్తులో ఓటేస్తాడనో, లేకపోతే కులాన్ని లేకుండా కులాలకు అతీతంగా కూడా మతాలకు అతీతంగా కేవలం ఒక అర్హతే ప్రామాణికంగా తీసుకున్న ఘనత కూడా ఈరోజు మా పార్టీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అందుకోసం అంత కాన్ఫిడెన్స్గా పోజిస్తున్నాం. ఈరోజు మీరు చూశారు అతను జనంలోకి వచ్చిన తర్వాత జనం కూడా ఎలా బయటకు వచ్చేసి ఎలా కూడా స్వాగతిస్తున్నారో. మేమున్నాం, భయపడద్దండి అన్న, తీసుకొని వస్తామని కూడా మేము అధికారంలోకి మరొక మాట తీసుకొని వస్తామని కూడా. సంక్షేమ పథకాలు సక్సెస్ఫుల్గా అమలు చేసినందుకే బస్ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారని భావిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి విషయంలో కూడా తీసుకొని పోయాం ఒక కొత్త కాన్సెప్ట్తో. ఎప్పుడో ఆ రోజు గాంధీజీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము అనేది కూడా ఏదైతే కలలు కన్నాడో, ఈ ప్రజల ముంగింటిగా పరిపాలనకో ఆ ప్రజల ముంగింటికి పరిపాలన తీసుకొని పోయాం. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ల వ్యవస్థ కూడా అనేక రకాలు ఈరోజు మేము తీసుకొని వచ్చేసాం. సంక్షేమ కార్యక్రమంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారి తరాలకు కూడా ఒక భవిష్యత్తును చూపించాం. పిల్లలకు కూడా భవిష్యత్తును కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా చూపించింది. అందుకోసమే ఒక నమ్మకంతో తప్పకుండా కూడా చేస్తారని చెప్పేసి చేస్తున్నారు. ప్రజలు కూడా నిరాజనాలు కూడా పడతా ఉన్నారు. తప్పకుండా కూడా వస్తాం. ఈరోజు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తీసుకోండి, దాదాపుగా 2300 కోట్ల రూపాయలు పైబడిన జిల్లా కేంద్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్న ఈ కేంద్రంలో కూడా దాదాపు 2300 కోట్లకు పైన సంక్షేమాన్ని అందించాం. 800 కోట్లు కూడా రోడ్లకు, దాంట్లోకి కాలువలకే మేము కేటాయించాం. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా 300 కోట్లు కూడా కేటాయించి దాదాపుగా 1145 కోట్ల రూపాయలు కూడా మేము ఇక్కడంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంతేకాదుగా మేము చెప్తున్నాం, గతంలో కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కానీ, కార్యకర్తలతో పాటు వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా జనంలోకి వెళ్ళండి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మేము ఉన్నాము, ఈ ప్రభుత్వం ఉంది, ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటాము ఆరోగ్యపరంగా చెప్పి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా కానీ ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్నే ఈరోజు కూడా తప్ప మరొకటి కాదు. అనేక రకాలు ఈరోజు తీసుకొని పోయాం. వరదలు వచ్చినా కూడా ఉన్నాం, అలాగే కరువు వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పేసి కూడా దాంట్లో కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా కూడా మేము ప్రజాప్రతినిధులుగా కానీ, లేకుంటే అభ్యర్థులుగా కానీ, కార్యకర్తలు కూడా ప్రజలు లేకపోతుంటే మేము తప్పకుండా కూడా వేస్తాం ఓటు అని చెప్పి. టీడీపీ అభ్యర్థి కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న విమర్శలు మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. వాతావరణం ఎట్లా చూస్తారు? వారికి చేతగాక వారు 5 సంవత్సరాలు 2014 నుంచి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు కూడా ఆ రోజు ఈ 3 పార్టీలు ఈరోజు కూటమి ఏర్పడినారో అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇదే ప్రధానమంత్రి, ఈరోజు ఉండే ప్రధానమంత్రి అప్పుడు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు.
అనేకమైన వాగ్దానాలు చేశారు. ఒక వాగ్దానం స్పెషల్ స్టేటస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఒక వాగ్దానం అని అమలుపరిచారా? వారి కడకు రైతాంగం రుణాలు రద్దు చేస్తామని దాన్ని మేనిఫెస్టోలో లేకుండా చేశాడు. మహిళా సంఘాలకు కూడా వాళ్ళకి ఇచ్చిన అప్పంతా కూడా రద్దు చేస్తామని చెప్పేసి మహిళా సంఘాలను డిఫాల్ట్ అయ్యే విధంగా కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి ఆ 14 నుంచి 19 వరకు ఏం చేశామనేది కూడా. ఈరోజు మేము ఏమి చేయలేదో చెప్పండి. ఊరికే వారికి కావాల్సిన పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక అవాకులు చవాకులు పేరడం కాదు. జనములకి రండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారే ఇక్కడే మాజీ ఉండేవారు, ఇంతవరకు అధికారంలో ఉండేవారే వారే చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు సీట్లను అమ్మినారని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి తెలుగుదేశం పార్టీకే కూడా దక్కిందని చెప్పేసి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. అనేక విషయాల్లో కూడా వాళ్ళు కూటమి ఏర్పడినా కానీ కూటమికి ఒక క్లారిటీ లేదు. 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ వారు అంటున్నారు. దానిపైన ఏమో వారి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వారు కూడా స్పష్టంగా కూడా చెప్పలేని విధానంలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వారే ఆరోపించిన దానికి ఆన్సర్ చెప్పండి. మేము చేశాం. ఈరోజు కూడా వాళ్ళు నడుస్తూ ఉండేది మేము వేసిన రోడ్లు, ఈ ప్రభుత్వం వేసిన రోడ్లు. ఏ వీధికి పోయినా, ఏ సందుకు పోయినా, గొంతుకు పోయినా 40-50 సంవత్సరాల నుంచి కనీసం కూడా ఆదరణకు నిరాదరణకు గురైన వీధులు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అటువంటి దగ్గర కూడా రోడ్లు వేసిన ఘనకీర్తి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వానికి దక్కింది. ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసే ప్రమాదం ఉందంటారా? ముస్లిమే కాదు, తప్పకుండా కూడా ఈరోజు అనేక రకాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు చెప్పారు. ఈరోజు కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కూడా మేము తీసుకొని పోతే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పారు. దానిపైన చెప్పండి. ఈ జనసేన గౌరవం తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం, వారి అభిప్రాయం కన్నా అది తీసుకొని పోకూడదు అనుకుంటే ఒప్పించినట్లు కూడా ఈరోజు మోడీతో కూడా ప్రకటన చేయించమని చెప్పండి. అనేక దానిపైన కూడా ఈరోజు విభిన్న కూడా ఉన్నాయి. ఎవరు కానీ వారి పార్టీలు 3 పార్టీలు నమ్మలేదు. వారు మరొక మారు కూడా ఈరోజు తీసుకొని పోతాం. ఈ ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రద్దు కాబడతాయి. రద్దు చేసుకొని కూడా ఇళ్ళకు పోయే పరిస్థితి, ఇతర పార్టీల్లో కూడా వారు చేరే పరిస్థితి కూడా రాబోతూ ఉంది. ఇది నేను చెప్పేది మాత్రం జోస్యం కాదు, జరుగుతున్న పరిస్థితులు నేను చెప్తా ఉన్నాను కూడా. టీడీపీ, బీజేపీ, జనసేన మోసపూరిత హామీలను నమ్మొద్దు, సంక్షేమ పాలన చూసి ఓటు వేయాలని చాలా స్పష్టంగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు చాలా స్పష్టంగా పిలిపిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్లో శ్రీనివాసరెడ్డితో శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగె తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే.
నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్